వినాయక వ్రత కథ ప్రారంభమవుతుంది. కథ వినివారు అందరూ కూడా అక్షతల చేతితో పట్టుకుని స్వామికి నమస్కారం చేసుకుని కథను శ్రద్ధగా వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతుపాస్మహే జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రముపాస్మహే. పూర్వం నైమిసారణ్యం అనే అడవిలో సూతమహాముని వారు ఉండే ఆశ్రమం దగ్గరికి చంద్రవంశంలో పుట్టినటువంటి ధర్మరాజు అన్నదమ్ముల చేత రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యతోటి అన్నదమ్ములతోటి వెళ్ళి ఆ స్వామివారి యొక్క ఋషి ఆశ్రమాలన్నీ కూడా దర్శనం చేసుకుంటూ మహాముని ఉండే ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ మహామునికి నమస్కారం చేసి, మహానుభావ, మా రాజ్యాన్ని మేము పోగొట్టుకున్నాం, తిరిగి మా రాజ్యాన్ని మేము పొంది మా వైభవం మేము పొందాలంటే ఏ వ్రతం చేసినట్లయితే మేము మా రాజ్యాన్ని మేము పొందుతాము, అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని చెప్పేసి ఆ సూత మహాముని వారిని అడిగేటప్పటికల్లా ఆయన వినాయక వ్రతం అనే వ్రతం ఉంది నాయన, ఆ వ్రతాన్ని పూర్వము సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశం చేశాడు, దాని గురించి నీకు సవిస్తరంగా చెప్తున్నానని చెప్పేసి ఈ వినాయక వ్రత కథని చెప్తున్నట్ట. పూర్వం కైలాస పర్వతములో పరమేశ్వరుడు కొలువుతీరు ఉండగా కుమారస్వామి ఆ పరమేశ్వరుడిని అడిగట, ఏ వ్రతమును చేసినట్లయితే పుత్రపౌత్రాది సంపత్తులు కలిగి ప్రజలందరూ కూడా మనోధైర్యముతోటి మనోభిష్టములతోటి సకలైశ్వర్యములు పొంది సుఖంగా ఉంటారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి కుమారస్వామి అడిగేటప్పటికల్లా ఆయన పరమేశ్వరుడు చెప్తున్నట్ట, వినాయక వ్రతం అనే వ్రతం ఉంది నాయన, ఆ వ్రతాన్ని భాద్రపద మాసములో శుక్లపక్షములో చవితి రోజుని ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వినాయక వ్రతం చేయవలసిన వారు ఉదయాన్నే లేచి ఆ వినాయక చవితి రోజునే కాలకృత్యములన్నీ కూడా నెరవేర్చుకుని స్నానం చేసి ఆ వినాయకుని యొక్క ప్రతిమను బంగారంతో కానీ వెండితో కానీ ఆఖరికి మట్టితోటైనా సరే ఆ వినాయకుడిని తయారు చేసుకుని ఆ స్వామివారిని చక్కగా బియ్యమునందు మండపం ఏర్పరచుకుని దాని మీద ప్రతిష్ఠింప చేసుకుని ఆ స్వామివారికి నానా విధములైనటువంటి పత్ర పుష్ప ఫలాదుల చేత పూజ చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు కుడుములు మొదలైనటువంటి నివేదనము చేసి ఆ స్వామివారికి నానావిధ భక్ష్య భోజ్య చోష్యలేహములతోటి చక్కగా ఆ స్వామివారిని నివేదన చేసిన తర్వాత స్వామివారిని చక్కగా భక్తి శ్రద్ధలతోటి కథ విని ఎవరైతే యొక్క గణపతి యొక్క పూజని ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఆ గణపతి యొక్క అనుగ్రహములతోటి సకల మనోభిష్టములు కూడా నెరవేరుతాయి నాయన అని చెప్పేసి ఆ కుమారస్వామికి సాంబశివుడు చెప్పాడు. అలాగే మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని దమయంతీదేవి ఆచరించి నలమహారాజును వివాహం చేసుకుందిట. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ వ్రతాన్ని ఆచరించి శమంతకమణి అనే మణిని వరంగా పొంది, అంతేకాకుండా జాంబవతిని సత్యభామని వివాహం చేసుకున్నాడయ్యా. దాని గురించి కథ ఉంది చెప్తున్నానని చెప్పేసి చెప్తున్నట్టు ఆయన పరమేశ్వరుడు. పూర్వం ఒకరోజు సత్రాజిత్ అనే ఒక మహారాజు పూర్వం కాలంలో సూర్యుడు గురించి తపస్సు చేసి శమంతకమణి అనే ఒక మణిని వరంగా పొందేట. ఆ మణిని మెడలో ధరించి రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు సత్రాజిత్తు. ద్వారకా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ మణి యొక్క విశేషాన్ని తెలుసుకుని సత్రాజిత్తు ఒక రోజుని ద్వారకా నగరానికి వచ్చినప్పుడు ఈ మణిని తనకి ఇమ్మని చెప్పేసి అడిగేటప్పటికల్లా ఆ మణిని ఇవ్వడానికి సత్రాజిత్తు నిరాకరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాట. తర్వాత కొన్నాళ్ళకి సత్రాజిత్తుని తమ్ముడు ఈ మణిని ధరించి
వేటకని అరణ్యంలోకి వెళ్ళేటప్పటికల్లా అరణ్యంలో ఒక సింహం ఆ సత్రాజిత్తుని తమ్ముడు మెడలో ఉన్నటువంటి ఆ మణిని చూసి అది ఒక తినే వస్తువుగా భావించి అతని మీద పడి అతను వధించి ఆ మణిని నోట కరుచుకుని వెళుతుండగా దానిని ఆ సింహాన్ని జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని వధించి ఆ మణిని తీసుకుని వెళ్ళి తిన్నగా తన కుమార్తెకి ఒక ఆట వస్తువుగా ఆడుకుందుకు ఇచ్చేట. ఇది ఇలా ఉండగా సత్రాజిత్తుని తమ్ముడు వేటకు వెళ్ళి చనిపోయిన విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకుని కృష్ణుడే సత్రాజిత్తుడు అడిగినప్పుడు ఈ మణిని ఇవ్వలేదని సత్రాజిత్తుని తమ్ముడిని వధించాడని చెప్పేసి అందులో లోకంలో అపవాదు సృష్టించబడిందిట. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలుసుకున్నటువంటి బలరాముడు తినగా కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏమిటి ఇలా మన మీద ఇటువంటి అపవాదు కలిగింది అని చెప్పేసి ఆ కృష్ణుడితో అడిగేటప్పటికల్లా ఇదంతా కూడా చవితి చంద్రుడిని ఆ యొక్క క్షీరపాత్రలో చూడడం వల్ల కలిగినటువంటి అపవాదు అని చెప్పేసి అనేటప్పటికల్లా చవితి చంద్రుని చూడడం వల్ల నీలాపనిందలు ఎందుకు కలుగుతాయని చెప్పేసి ఆ బలరాముడు కృష్ణుడిని అడిగట. అప్పుడు ఆ కృష్ణుడు చెప్తున్నట్ట, పూర్వం కైలాసంలో వినాయకుడు కుబ్జరూపుదారుండే ఉండ్రాళ్ళు కుడుములు చేత్తో పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నట్ట. ఆయన యొక్క రూపాన్ని చూసి చంద్రుడు అపహాస్యం చేసేటప్పటికల్లా వినాయకుడు కోపం కలిగి ఓరి నిన్ను ఎవరైతే చూస్తారో వారి అందరికీ కూడా నీలాపనిందలు కలుగ్గాక అని శాపం పెట్టాడు. ఆ యొక్క చంద్రుడు వెంటనే తన తప్పు తెలుసుకుని ఆ వినాయకుడు కాళ్ళ మీద పడి నమస్కారం చేసి తనకు శాప విమోచనం చేయమని అడిగేటప్పటికల్లా అప్పుడు ఆ వినాయకుడు ప్రసన్నుడై కుమారస్వామికి సాంబశివుడు ఆనతిచ్చినటువంటి ప్రకారం భాద్రపద శుద్ధ చవితి రోజుని ఎవరైతే ఈ వినాయక వ్రతం చేస్తారో చేసిన వారందరికీ కూడా వినాయక ప్రసాదం వల్ల కలిగినటువంటి నీలాపలందరూ కూడా తొలగిపోయి జయార్ది జయము పుత్రపౌత్రాబుద్ధియు కలుగుతాయని చెప్పేసి చంద్రుడికి వరం ఇచ్చాట. అప్పటి నుంచి కూడా చంద్రుడు మొదలగు దేవతలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని చేశారు. కాబట్టి మనం కూడా ఈ వినాయక వ్రతాన్ని చేద్దామని చెప్పేసి ఆ యొక్క కృష్ణుడు బలరాముడితో చెప్పేటప్పటికల్లా ఆ కృష్ణుడు బలరాముడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారట. అప్పుడు ఆ కృష్ణుడు వినాయక ప్రసాదం వల్ల జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి జాంబవంతుని యుద్ధంలో జయించి ఆ యొక్క జాంబవంతుడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మణిని తీసుకుని తన కుమార్తెకు జాంబవతిని వివాహం చేసుకుని ఆ మణిని తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఇచ్చేటప్పటికల్లా సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని ఆ మణిని శ్రీకృష్ణుడికే దారపోసి తన కుమార్తెకు సత్యభామని ఇచ్చి వివాహం చేసేట. ఈ విధంగా ఈ యొక్క వినాయక ప్రసాదం వల్ల కృష్ణ పరమాత్ముడు శమంతకమణిని జాంబవతిని సత్యభామని పొందాడయ్యా. కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క వ్రతాన్ని ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి వారు సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి వారు ఈ వ్రతాన్ని ఆచరించాడయ్యా. అంతేకాకుండా గంగని భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు ఈ వ్రతాన్ని ఆచరించాడు. అలాగే వృత్తాసురుడనే రాక్షసుని వధించేటప్పుడు ఇంద్రుడు ఈ వ్రతాన్ని ఆచరించాడు. అలాగే అమృతోద్భాతన చేసేటప్పుడు దేవతలు రాక్షసులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు. కుష్ఠవ్యాధి కలిగినప్పుడు సాంబుడు అనేవాడు ఈ వ్రతాన్ని ఆచరించి తన కుష్ఠవ్యాధిని పోగొట్టుకున్నాడయ్యా. ఈ విధంగా మనసులో ఏ యొక్క కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక నెరవేరడం వల్ల ఈ వినాయకుడిని వరసిద్ధి వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ వినాయక వ్రతం యొక్క వ్రతం చేయడం వల్ల జయార్ది జయమును పుత్రపౌత్రాభివృద్ధియు కలుగుతాయి. విద్యార్థులు పూజిస్తే విద్యాలాభం కలుగుతుంది. అలాగే ప్రతి వారు కూడా ఏ రంగంలో వ్యాపార రంగంలో చేసే వాళ్ళ వ్యాపారము, విద్యాలాభము, అలాగే వ్యవసాయ లాభము ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి మనసులో ఏ కోరికలు ఉన్నా కూడా నెరవేరి చక్కనటువంటి సకల ఐశ్వర్యములు కూడా సకల మనోభీష్టములు తీరడానికి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ యొక్క రాజ్యాన్ని నువ్వు తిరిగి పొందుతావు అని చెప్పేసి ఆ సూత మహాముని వారు ధర్మరాజుకి ఈ యొక్క వినాయక వ్రత కథను ఉపదేశం చేసేట. అప్పుడు ఆ తర్వాత మా ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి తన రాజ్యాన్ని తిరిగి తాను సంపాదించుకున్నట్టు. సకల మనోభీష్టములు పొందుతారు. కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ చేసినట్లయితే ఆ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యములు కూడా సిద్ధిస్తాయి. ఓం మహాగణాధిపతయే నమో నమః. గణపతి అనుగ్రహ ప్రసాదేన
సకల మనోభీష్టిసిద్ధ్రస్సు సకలైశ్వర్యాభివృద్ధ్రస్సు ఏతత్ఫలం శ్రీ గణాధిపత దేవతార్పణమస్సు. ఆ వినాయకుడి మీద కొన్ని అక్షతలు వేసి కొన్ని అక్షతలు కళ్ళగద్దుకుని శిరస్సు మీద ధరించండి. తర్వాత ఆ స్వామివారికి మళ్ళీ తిరిగి కొంచెం హారతి చూపించండి, ఉత్తర నీరాజనం. ఓం మంగళం కౌసలేంద్రాయ మహనే గుణాత్మే చక్రవర్తి ధనుంజాయ సర్వభౌమాస్తు మంగళం సమ్రాజించ విరాజించ విశ్రేయాజనోఘే లక్ష్మీ రాష్ట్రశ్రేయాముఖయతయ మాసగం సృజామసి సంతశ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. మహాగణాధిపతయే నమో నమః. ఉత్తర నీరాజనం దర్శయామి. ఒక నీటి చొక్క వదిలిపెట్టి హారతిని అందరూ కూడా కళ్ళగద్దుకోండి. తర్వాత ఆ స్వామికి అందరూ కూడా నమస్కారం చేయండి. ఓం దేవస్య గృహే మునయో వసంతి దేవానాం కవయప్పాద్యవాస దేవాయుధం మే సమనస్యమానో దేవి దేవావసవో దీర్ఘమాయు అగ్నిర్వ శుచిర్భవ ఆదిత్య ఇది తేజోభవ విష్ణువ శ్రీమాన్ భవ బ్రహ్మైవరాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయ పురుషశ్రుతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్సు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యాం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.